జ్యూస్ తాగుతావు గోపి? అమ్మా, డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ రాసిచ్చారు, కొనాలి. డబ్బులా? నా దగ్గర డబ్బులు ఎక్కడీరా? అవును, నీ జీతం డబ్బులుండాలిగా. ఏంటమ్మా నాటకాలు ఆడుతున్నావా? పెద్దనాన్నగారు ఏమని చెప్పినాను పనిలో పెట్టారు? జీతంలో ₹1 కూడా నా చేతికి వద్దని చెప్పారా లేదా? ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయను? అవును, 2 రోజుల క్రితం మా ఓనర్ గారు నాతో పనిచేసిన అబ్బాయికి జీతం డబ్బులు ఇచ్చి పంపించానని చెప్పారే. వాడు కూడా మన ఇంట్లో జీతం డబ్బులు ఇచ్చానని చెప్పాడు. మరి డబ్బులు లేవని అంటావేంటి? నా చేతికి డబ్బులు ఎవరిచ్చారా? ఏంటమ్మా, అతను నాతో అబద్ధం చెప్పుంటాడంటావా? అతను అలాంటోడు కాదే. చూడ్డానికి ఒక రకంగా ఉంటాడు గాని చాలా మంచోడమ్మా. కాస్త ఆలోచించి చూడు. ఓ 2 రోజుల క్రితం డబ్బులు తీసుకొని మన ఇంటికి ఎవరైనా వచ్చారా లేదా? ఎవరో వచ్చారా, కానీ డబ్బులేమీ ఇవ్వలేదే. ఖాళీ టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్ళాడని మీ నాన్న చెప్పాడు. ఖాళీ టిఫిన్ బాక్సా? ఏంటమ్మా నువ్వనేది? అతను వచ్చినప్పుడు నేను స్నానం చేస్తున్నాన్రా. మీ నాన్న ఇంట్లో ఉన్నాడు. నీతో పనిచేసే కుర్రాడు నువ్విచ్చిన ఖాళీ టిఫిన్ బాక్స్ తెచ్చాడని చెప్పాడు. నాకివ్వనంటున్నాడు, నువ్వో మాట చెప్తే ఇస్తానంటున్నాడు అని కూడా చెప్పాడు. అది నమ్మి ఆయన చేతికిచ్చి వెళ్ళు అన్నాను. నాకంతా అర్థమైంది. ఖాళీ టిఫిన్ బాక్స్ అని నీకు కథ చెప్పి నా జీతం డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోయాడమ్మా నాన్న. నిజమేరా. అప్పటికి ఆ కుర్రాడు నన్ను అడగనే అడిగాడు, ఈయనకివ్వనా అని. పిచ్చిబొద్దుని నేనే అర్థం చేసుకోలేకపోయాను. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన మీ ఆయన 2 రోజుల క్రితమే ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయాడు. రాని చెప్తాను. కష్టపడి సంపాదించిన డబ్బమ్మా అది. మొత్తం అంతా ఒకేసారి పోయింది. ఆయన ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదురా. సర్లే, ఇప్పుడు డబ్బుకేం చేద్దాం? పొరే, నువ్వెళ్ళి మీ పెదనాన్ని అడగరా. ఆయన ఏదోలా ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తారు. సరిగ్గా నా జీతం డబ్బులు నా చేతికిచ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేదా? అంతేలే అమ్మా, మంచి వాళ్ళని ఎవరు నమ్ముతారు? ఛీ! ఏమండి, పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమండి, మీతో మాట్లాడచ్చా? మీరు చాలాసేపటి నుంచి ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నారు. మీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ప్రాబ్లమ్స్ ఎవరికైనా చెప్పుకుంటే తీరుతాయండి. ఇలా మీలో మీరే బాధపడుతూ ఉంటే ఎప్పటికీ తీరో. నేను మీ భార్యనండి. మీరు మీ సమస్యలని నాతో షేర్ చేసుకోవచ్చు. నేను మీ నుంచి ఇంకేమీ ఆశించట్లేదు. మీ సుఖదుఖాల్లో పాలు పంచుకునే ఒక మంచి భార్యగా నన్ను మీరు గుర్తిస్తే చాలు. మీరిలా ఒక్కరే నుంచుని మీకు మీరే బాధపడుతూ ఉంటే నేను భరించలేను. ప్లీజ్, బాధ ఎవరికైనా చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు. దయచేసి నాతో చెప్పండి. మీకు మనశ్శాంతిగా ఉంటుంది. నేను ఆ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్పగలనేమో. ప్లీజ్. నీకు తెలియని సమస్యేమీ కాదు.
అర్చన విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. మనసంతా గందరగోళంగా ఉంది. ఇందులో అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నేనేవి అర్చన జీవితాన్ని పాడు చేయాలని అనుకోలేదు. అది అర్థం చేసుకున్నారు కాబట్టే మావయ్య నాకు అండగా నిలబడ్డారు. ఈ పెళ్లి కూడా ఆయనే దగ్గరుండి జరిపించారు కదా. ఆ తర్వాత మీరు కూడా వెళ్ళి అందర్నీ అడిగి తెలుసుకున్నారు. గోపి చాలా మంచివాడండి. గోపిని అర్చనను కలిపితే మన అర్చన జీవితం చాలా బావుంటుందండి. నన్ను మావయ్యని అత్తయ్య కంప్లీట్గా అవాయిడ్ చేస్తోంది. కనుక మీరే కాస్త చొరవ తీసుకుని ఏదో ఒకటి సాల్వ్ చేయండి. నేను మాత్రం అమ్మని ఎలా ఎదిరించగలను? అత్తయ్యని ఎదిరించమని నేను చెప్పటం లేదండి. అత్తయ్యకు నిజాన్ని అర్థమయ్యేలా చెప్పి వాస్తవాన్ని ఆవిడికి చూపించండి. అర్చన కాపురానికి వాళ్ళ అత్తగారింటికి పంపేలా చేయండి. మీ కస్తూరి అత్తయ్య ఊరెళ్ళేటప్పుడు మీకేమని చెప్పి వెళ్ళింది? ఇక మీదట ఈ కుటుంబం మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అర్చనకు తల్లిదండ్రుల తర్వాత తల్లైనా తండ్రైనా నువ్వే. కాబట్టి ఆవిడ మంచైనా చెడైనా అందులో భాగం నీకే ఉందని చెప్పి వెళ్లారు కదా. ఎంతకాలమని అత్తయ్య అర్చనను కాపాడుతూ వస్తుందండి. అర్చన ఆడపిల్ల మాత్రమే కాదు, అమాయకురాలు కూడా. అందరు ఆడపిల్లలాగే తనకు కూడా ఏవేవో ఆశలు కోరికలు ఉంటాయి కదా. పెళ్ళైన ఆడపిల్ల భర్తకు దూరమై ఒంటరిగా ఉంటే తను పడే బాధ, వేదన అనుభవపూర్వకంగా అనుభవించిందనండి. అర్చన పరిస్థితి నాకు మాత్రమే తెలుసు. నేను వేరే ఏదో ఆలోచించి ఈ మాట చెప్పటం లేదు. అర్చన మనకెవరికీ చెప్పకుండా లోలోపలే కుమిలిపోతూ ఉంటుందని చెప్తున్నాను. ఏమండి, నేను మీ అందరితో పాటు ఉంటున్నా ఏదో పోగొట్టుకున్న దానిలా దిగాలుగా ఒంటరితనంతోనే ఇన్ని రోజులు ఉన్నాను. కానీ ఈరోజు నన్ను సపోర్ట్ చేస్తూ మీరు అత్తయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసిందండి. అర్చనని కూడా తన్ని గోపితో పాటు కలిపితే తను కూడా అలాగే ఫీల్ అవుతుందండి. ప్లీజ్. సరే, పాలు చల్లారిపోతూ ఉంటాయి, తాగండి. సరే, వెళ్ళి తీసురా.